మన కుటుంబాల్లో, మన హృదయంలో, మన పరిస్థితుల మధ్యలో యేసయ్యకి ఏమి ఇవ్వాలి? స్థలం ఇవ్వాలి. అన్నిటికీ చోటు ఉంటుంది, కానీ యేసయ్యకి చోటు ఉంటుంది. చూడండి, నాకెళ్ళి అన్నిటికీ చోటు ఉంటుంది, కానీ యేసయ్యకి చోటు. మన హృదయంలో కూడా దేవుడికి చోటు ఇవ్వాలి. మన కుటుంబాల్లో, మన ఇంట్లో దేవుడికి చోటు ఇవ్వాలి. ఎప్పుడైతే ఇంట్లో దేవుడికి చోటు ఇస్తావో, ఎప్పుడైతే నీ హృదయంలో దేవుడికి స్థలం ఇస్తావో, ఒక స్థానాన్ని ఇస్తావో, ఆ స్థానం ఇవ్వడం వల్ల ఏంటంటే నీ బ్రతుకులో నా బ్రతుకులో అద్భుతాలు జరుగుతాయి, నీ బ్రతుకులో నా బ్రతుకులో ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ఇక్కడ యాయూరు కుమార్తె లేవడానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుకి అక్కడ ఏమి ఇచ్చారంట? స్థలం ఇచ్చారు. ఆయన ఇంట్లోకి ఆహ్వానించాడు. ఎప్పుడైతే ఇంట్లోకి వచ్చాడో పరిస్థితులన్నీ మనం. ఈరోజు నీ ఇంట్లోకి దేవుణ్ణి ఆహ్వానించు, నీ జీవితంలోనికి దేవుణ్ణి ఆహ్వానించు, నీ బ్రతుకులోకి దేవుడికి స్థలమే. నీ నా బ్రతుకులో అద్భుతాలు జరుగుతాయి. ఆమేన్.